కేవలం డబ్బులు లేకపోవడం వల్లనే మీకు ఓటమి ఎదురైందని చెప్పి అనుకోవచ్చు. డబ్బులు లేకపోతే ఓటమి ఎదురైందని నేను చెప్పను, కానీ పాలిటిక్స్లో ఉండాలంటే డబ్బులు కాదు. ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ థింగ్. అండ్ మనం ఒప్పుకోవాల్సిన ద సాడ్ ఫ్యాక్ట్ అంటే రాజకీయంలో ఉండాలంటే డబ్బులు ఉండాలి. సో ఎప్పుడు మొత్తం మన దేశం మొత్తం మీద ఒకరు ఇద్దరిని చూసి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు చూడంటే ఎస్, ఆ 1-2% మాత్రమే వర్కౌట్ అవుతుంది. సో మామూలుగా చూసుకుంటే అరౌండ్ 83% ఆఫ్ ద పీపుల్ పాలిటిక్స్లోకి రావాలన్నా, పాలిటిక్స్లో సక్సెస్ అవ్వాలన్నా, వాళ్ళు యాక్టివ్గా ఉన్నట్టు ప్రొజెక్ట్ చేసుకోవాలన్నా వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. అండ్ డబ్బులు ఉన్నోళ్ళే వస్తారు. మీరు మొత్తంగా కూడా చూసుకోండి, లీడర్స్ అందరినీ కూడా తీసుకోండి ఇండియాలో. సో 82-83% డబ్బులు ఉన్నోళ్ళే వస్తారు. సమాజసేవ అంటే ఇష్టమై కొంతమంది వస్తారు, కొంతమందికి ఇంకేదో చెయ్యాలి, నేను ఫేమ్ కావాలన్న దొరుకుతో వస్తారు. ఇది నేను చెప్పింది కాదు, చాలా మంది పొలిటికల్ అనలిస్టులు చెప్పిన వర్డ్సే నేను చెప్తున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పాడ్కాస్ట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి రాజీవ్ పసుపులేటి పాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్. అలాగే మన ఇన్స్టాగ్రామ్ లో రాజ్_పసుపులేటి అని చెప్పి ఒక పేజ్ ఉంటుంది, ఆ పేజ్ ఇప్పుడే వెళ్ళి ఫాలో అవ్వండి.